సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు తెరపైకొస్తున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరు అధికారంలోకి వస్తారు, ఇంకెవరు ప్రతిపక్షంలో ఉంటారు అనేది స్పష్టత అవుతోంది. ఈలోపు తెరపైకి వస్తున్న జోస్యాలు, విశ్లేషణలు ఒకెత్తైతే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఒక చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. అవును, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ సమయంలో కూటమి అధికారంలోకి రావడం కన్ఫర్మ్. ఫలితంగా చంద్రబాబు సీఎం అవ్వడం కూడా కన్ఫర్మ్. అందువల్ల పార్టీ అధ్యక్ష బాధ్యతలు యువ కిషోరం నారా లోకేష్ కు ఇవ్వాలని టీడీపీ నేతల నుండి డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు ఎవరైనప్పటికీ ప్రయాణం హాయిగానే సాగిపోతుంది. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కత్తి మీద సాములా ఉంటుంది. ప్రయాణం అనే సంగతి కాసేపు పక్కన పెడితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ స్పందించారు బుద్దా వెంకన్న. తాజాగా ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న అసలు జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించినంత పనిచేశారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేయలేదని, పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని అనడం గమనార్హం. దీంతో ఈ వ్యాఖ్యలపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కావాలనే పార్టీకి దూరంగా ఉన్నారా, లేక చంద్రబాబు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. టీడీపీ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తే అంతెత్తున లేచి పడుతున్నది ఎవరు అని నిలదీస్తున్నారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ నందమూరి వారిది అనేది పాత మాట, టీడీపీ నారా వారి సొత్తు అనేది తాజా మాట అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో పక్క బుద్దా వెంకన్న స్వామి భక్తి కాస్త లేనిపోని సమస్యలు తెచ్చేలా ఉందనే వారు లేకపోలేరు. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాల వేళ టీడీపీలో ఈ తరహా చర్చ వెనుక ఉన్న వ్యూహం ఏంటని ప్రశ్నించేవారు తెరపైకి వస్తుండడం గమనార్హం. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.